ఈ నాడీ మండలానికి అంతా నాడులు ప్రధానం. శరీరంలో సుమారు 72,000 పైన నాడులు ఉంటాయని చెప్పి, ఈ నాడుల నిండా ఎప్పుడైతే కావాల్సినటువంటి ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటామో మొత్తం రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ టాప్ టు బాటమ్ అనేది జరిగి తీరుతుందండి. రాబోయే కాలంలో ప్రాణాయామం, ధ్యానమే ముఖ్య అంశాలుగా ఉంటాయి. భక్తి, ప్రార్థన ఇవన్నీ నేనేమి అనట్లేదు. ఎప్పుడైతే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ప్రాణవాయువును పొందుతున్నామో ఆఫ్టర్ 11 years ఆర్ 13 years ఆర్ 15 years ఇదే మీకు ప్రాణవాయువు. ఈ ప్రాణాయామం, ధ్యానమే నా లెక్కల ప్రకారం, స్పిరిచువల్ లెక్కల ప్రకారం ఇదే మీకు కాపాడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజున ఇప్పుడు మీరు ఓనమాలి దిద్దుతున్నారు, ఇంకా గుణింతాలకి రాలేదు, అక్షరాలు ఇంకా పూర్తిగా చదవటం మొదలు పెట్టలేదు, పుస్తకం పట్టుకోలేదు. ఇంకా మీరు లోయర్ క్లాసులో ఉన్నారు, ఎల్కేజీ, లోయర్ కిండర్ గార్డెన్ అంటుంటారు, ఇంకా అక్కడే ఉన్నారు. ఇవన్నీ కూడా క్లాసు దాటాలి, హై స్కూల్కి రావాలి, హై స్కూల్ దాటాలి, కాలేజీకి రావాలి, కాలేజీకి దాటి యూనివర్సిటీ. ద సుప్రీం సోల్ ఇస్ బిగినింగ్ బయోకాస్మిక్ ఎనర్జీ, ఎల్కేజీ క్లాస్. ఇంకా అన్ని స్టేజెస్ ఉన్నాయి. ధ్యాన ప్రస్థానం ఈ మార్గాన మనోప్రస్థానమే, దివ్య ప్రస్థానం, ధ్యాన మనోప్రస్థానం. ఇది నేను నామకరణం చేసినంత మాత్రం అందరూ కూడా ఒకసారి ఈ స్కూల్ నుంచి ఇంకా హై స్కూల్కి రాలేదండి, కొంతమంది ఇంకా స్కూల్లోనే ఉన్నారు. ఇలా ఈ నాడుల నిండా మనకు కావాల్సినటువంటి రక్త ప్రసరణ జరగటం మూలాన కానీ, ప్యాంక్రియాస్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ బ్రెయిన్, దానికి సంబంధించినటువంటి న్యూరాన్స్ వీటన్నిటిని కూడా యాక్టివేట్ చేయటం ద్వారా ఈ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం అది ఇంద్రియ నియంత్రణ అనుకున్నాము, ఆధ్యాత్మికం. ఇట్లా ధ్యానం అనేది చేసుకున్నప్పుడు ఈ మూలమంత్రం ఏదైతే ఉంటుందో దాన్నే కంటిన్యూగా, అది మీ ఇష్టం, నేను చెప్పాను కాదు. మీకు ఏదైనా సరే, ఇంకెవరి మీదైనా సరే ఇంకో ఫోటో పెట్టుకోవాలని ఉంది, ఇంకో ఆలోచన ఉంది, వేరే ఏదైనా ఉంది, దాని మీద మనసు లగ్నం చేయండి. నాదే చెయ్యాలి, ఇదే ధ్యానం పాటించాలనుకునే చెప్పే గురువుని కాదని కూడా చెప్పాను. అది ఎవరిష్టం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో ఇలా చేయగలిగితే మనస్సు, జీవాత్మ, స్పిరిట్, అంతరాత్మ, ఆత్మ, దివ్యాత్మ, విశ్వాత్మ, పరమాత్మ, ఇవి స్టేజెస్ అండి ధ్యాన మనోప్రస్థానం ద్వారా జరిగేది. భౌతికం, దీనికి పుట్టుక, మరణం ఉంటుంది. బర్త్ అండ్ డెత్ బోత్ ఆర్ కామన్, ఏ జీవికైనా సరే. ఈ రెండింటి మధ్యలో ఉండేది లైఫ్, జీవితం. ఈ జీవితం ఎవరైనా సరే మంచిగా ఉండాలి, అన్ని విధాలుగా అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ ఉంటాం. ఎంతవరకు దీనికి ఈ జన్మకి, మనకు ఇచ్చినటువంటి ఈ జన్మని సార్థకత చేసుకోగలుగుతున్నారు? చాలా మంది చెప్తుంటారు, ఆ పురాణాలు, ఇతిహాసాలు, కాలక్షేపాలు, గ్రంథాలు ఇవన్నీ కూడా అదిగో ముక్తి మార్గం, మోక్షం రకరకాలైనటువంటి చెప్తూ ఉంటారు.